మళ్ళీ కాలేజ్ వెళ్ళాలా అని స్టార్ట్ అయిపోయిందనమాట. ఎందుకురా బాబు అనిపిస్తుంది. ఇంకా సరేలేండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ సంధ్యా కృష్ణ. సో ఇది నాది మార్నింగ్ రొటీన్స్ చూస్తారనమాట నా వ్లాగ్స్లో మీరు. అంటే ఇప్పుడు నేను నా డైలీ రొటీన్ ఎట్లా మేనేజ్ చేస్తాను ఏంటి అనేసి, అంటే ఒక సైడ్ ఎడ్యుకేషన్, ఒక సైడ్ ఇల్లు అనేది ఎలా మేనేజ్ చేస్తాను అన్నట్లుగా చూపిస్తున్నాను. సో ఒకవేళ మీరు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, అట్లాగే షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఒకవేళ నచ్చకపోతే స్కిప్ చేసేయండి. ఇంకా ఈరోజైతే మార్నింగ్ నేను కొంచెం లేట్గానే లెగ్సాను. ఆఫ్టర్ 1 month అనమాట. మళ్ళీ కాలేజ్ వెళ్ళాల్సి వస్తుంది. అంటే డైలీ రొటీన్గా అయితే నేను వంటలన్నీ చేసేది కామన్ అనమాట. కానీ అట్ ద స్టేజ్ ఇంట్లో ఉండి చేస్తే మనకి మైండ్ అంత టెన్షన్గా ఉండదన్నమాట. సో కాలేజ్ ఉంది, కాలేజ్ వెళ్ళాలి అనేటప్పుడు ఇలా తొందరగా చేయాలంటే అది మరో రకం టెన్షన్ అనమాట. ఎందుకంటే మార్నింగ్ క్యాజువల్గా ఈయనకి డైలీ పిల్లలకి ఈయనకైతే క్యారెట్ పెడతాను. నా దగ్గరకు వచ్చేసరికి నాకు ఎట్లా అయిపోతుందంటే ఇంట్లో అనేటప్పుడు అయిపోయింది, వీళ్ళు పంపించేసాము, నిదానంగా పని చేసుకొని కూర్చుందాము అన్నట్లు ఉంటుంది అనమాట. ఇంకా కాలేజ్ ఉన్నప్పుడు ఎట్లా అవుతుందంటే అన్నీ సర్దేసి ఇల్లు కన్నా నీట్గా పెట్టి మళ్ళీ కాలేజ్ వెళ్ళాలా, రెడీ అయ్యి కరెక్ట్ టైంకి. సో అదొక్కటే టెన్షన్. సో నైటే అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. ఇంకా ముందైతే నేను పప్పు చేశాను అనమాట. అది క్యాబేజ్ పప్పు చేశాను. తర్వాత అయితే ఇంకా పిండి కలిపేసుకున్నాను అనమాట. ఈరోజు రాగి దోశ వేద్దామని. అంటే పిల్లలకి ఉప్మా అవన్నీ చేస్తే భలే చిరాకు అనమాట, తినరు. మెయిన్లీ మా చిన్నోడు అనమాట. ఇంకా సర్లే అనేసి నైట్ ఏమీ తోచలేదనమాట. ఇంకా సర్లే అని ఇంకా రాగి పిండి అయితే దోశ చేసేసాను. ఇంకా నెక్స్ట్ అయితే ఒక సైడ్ అన్నం పెట్టేశాను, ఇంకొక సైడ్ అయితే పప్పు పెట్టేశాను. ఇంకా బీరకాయ కూరగానే చేయాలా. సో దానికోసం అయితే ఏమేమి కావాలని తరుక్కుంటున్నాను. సో ముందుగా దోసకాయ ఏం కావాలనేసి అదైతే కట్ చేసుకుంటున్నాను అనమాట. సో నాకు ఆల్మోస్ట్ పని నేను ఎట్లా పెట్టుకుంటానంటే మార్నింగ్ టక అయిపోవాలండి తొందరగా. సో అట్లా అని టైం క్యాలిక్యులేట్ చేసుకుంటాను. మెయిన్లీ నేను ఒక పని స్టార్ట్ చేయాలంటే ఈ టైం నుంచి ఈ టైం దాకా నాకు ఎన్ని పనులు అయిపోతుంది, ఎన్ని వంటలు అయిపోతుందని మైండ్లో పెట్టుకుంటాను అనమాట. సో ముందు రోజే నాకు ఏమేమి కావాలా కాయగూరలు అవన్నీ రెడీగా పెట్టుకుంటాను. కానీ మళ్ళీ మార్నింగ్ మనకి ఉల్లిపాయలు టమాటాలు అవన్నీ కట్ చేసేది ఉంటుంది కాబట్టి అవన్నీ నాకు ఎంత కావాలా, ఎంత క్వాంటిటీ కావాలనేది అప్పుడు ఫ్రెష్గా చేసుకుంటాను అనమాట. సో ఇప్పుడైతే ఇంకా చట్నీ చేసేస్తున్నాను. సో ముందుగా అయితే శనక్కాయలు ఫ్రై చేసుకుంటున్నానండి. ఇంకా అంత లోపలికి వీళ్ళని లేపుదాం పిల్లల్ని అనేసి వెళ్ళి లేపేశాను అనమాట. ఇంకా చట్నీకి అయితే శనక్కాయలు వేపేసి పక్కన పెట్టాను. ఇంకా ముందుగా నేను ఆయిల్ వేసాను. ఆయిల్లో ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, టమాటాలు వేసి కొంచెం నీళ్ళు వేసి మగ్గబెడుతున్నాను. మెయిన్లీ ఇది మాకి అత్తయ్య వాళ్ళ స్టైల్ అనమాట. ఈ స్టైల్లో చట్నీ మా ఆయనకి బాగా ఇష్టం అనమాట. సో అందుకే ఈరోజు అయితే ఈయనకి ఈ స్టైల్లో చేసేస్తున్నాను. సో ఆల్మోస్ట్ మా అమ్మ సైడ్ చేసే స్టైల్ అయితే నేను మర్చిపోయానులేండి వంటలు కొన్ని. ఆల్మోస్ట్ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఏం చేస్తారో అదే స్టైల్ చేస్తాను. ఇంకా ఈరోజు అయితే చెప్పాను కదా క్యాబేజ్ పప్పు అని. సో ముందుగా అప్పుడు చట్నీకి మగ్గబెడుతున్నాను, పక్కన అన్నం పెడుతున్నాను. ఇప్పుడు వేడినీళ్ళు పెట్టానమాట. అంత లోపల పప్పు తాలింపు వేసేసుకున్నాను. ఇంకి వెంటనే చేసుకుంటాను అనమాట. ఒకటి అయిపోతే ఒకటి అనేసి. ఎందుకంటే మనకి 8:30కి అంతా క్యారియర్ రెడీ ఉండాలా, వీళ్ళు టిఫిన్ తినాలో. సో అది మైండ్లో ఉండిపోతుంది అనమాట. ఇంకా సరే ఇంకా ఆయనగానే లేసారు. ముందుగా వేడి నీళ్ళు అడుగుతారనమాట. ఇంకా ఈరోజు వేడి నీళ్ళు కాకుండా నేను ఆమ్లా ఉంది, ఆమ్లా జ్యూస్ చేసి నేను ఐస్ క్యూబ్లా చేసుకున్నాను అనమాట. ఐస్ క్యూబ్లా చేసుకొని దాంట్లో వేడి నీళ్ళు వేసి ఇస్తున్నాను అనమాట. అదిగనా ఈ మధ్యలోనే స్టార్ట్ చేశాను, ఈరోజు నుంచి స్టార్ట్ చేశాను మెయిన్లీ. సో అది కన్నా తాగుదామని డిసైడ్ అయ్యాను అనమాట. ఇంకా తర్వాత అయితే చట్నీకి పక్కన తీసేసి ఇంకా అదే కడాయిలోనే కొంచెం నూనె వేసి ఇంకా బీరకాయ కూర అయితే రెడీ చేసేస్తున్నానండి. ఇంకా ఈ రోజుకి ఆయనకి టిఫిన్ ఏం చేయాలంటే పప్పు, బీరకాయ కూర, అన్నం అనమాట. దానికి లంచ్కి మెయిన్లీ. సో తర్వాత అయితే వేడి నీళ్ళు ఇచ్చేసి ఆయనకి నేను తాగుతున్నాను. ఇప్పుడైతే టైము 7:40 అట్లా అయిందనమాట. ఆల్మోస్ట్ నాకు మార్నింగ్ టైము పొద్దున్న 6కి లేస్తాను కదా, 8:30 దాకా నాకు ఆల్మోస్ట్ ఆయనతో మాట్లాడను. అంటే మధ్యలో ఈ నీళ్ళు కానీ ఈ టీ కానీ తాగేటప్పుడు అది ఒక 10 minutes అట్లా మాట్లాడతాను అనమాట. సో అప్పుడే నాకు ఈ మైండ్ రిలాక్స్ అనిపిస్తుంది. ఆయనతో రోజంతా ఒక్క పూటగానే అలా కూర్చొని మాట్లాడలేకపోతే నాకు ఈ రోజు ఎట్లాగా అనిపిస్తుంది అనమాట. అట్లా అయిపోతుంది. ఇంకా అందుకే ఆ టైం అయినా ఆయనతో కలిసి మాట్లాడి ఇంకా తర్వాత అయితే ఇంకా అన్నీ వంట అయిపోయిందనమాట. ఇంకా అది ఒక్కొక్కటిగా పెడుతున్నాను. సో పిల్లలకైతే ఆల్మోస్ట్ రోజు పప్పే అంటే పెట్టానండి. ఏమంటే వాళ్ళ నాన్నకి రోజు పప్పు కావాలా,
ఇంకా అట్లాగే పిల్లలకైనా పెట్టాల్సి వస్తుంది, కానీ వాళ్ళకి రోజు పప్పు తింటే బోర్ కొడుతుందని ఒక్కొక్కసారి ఫ్రైడ్ రైస్ అట్లా డిఫరెంట్గా చేస్తూనే ఉంటాను. కానీ ఈరోజైతే పిల్లలకైనా పప్పన్నం, పెరుగన్నం, అట్లాగే స్నాక్స్కి నువ్వులుండ 2-3 బిస్కెట్లు పెట్టానన్నమాట. సో అప్పుడప్పుడు హెల్తీ ఫుడ్తో జంక్ ఫుడ్ ఒకటైనా అట్లాగైనా పెట్టలేకపోతే వాళ్ళ మనసు ఒప్పదు, ఇంకా చిన్నపిల్లలు కాబట్టి. ఇంకా అంత పని అయిపోయి క్యారియర్ అంతా కట్టేసి అన్నీ రెడీ చేసి పెట్టేసినానండి. సో ఇప్పుడైతే వాళ్ళగానే రెడీ అయిపోయి కూర్చున్నాడు. చిన్నోడు మెయిన్లీ వాడు పొద్దున్న స్కూల్కి వెళ్ళాలంటే ఎంత సతాయిస్తాడంటే అంత సతాయిస్తాడు. ఒక్కొక్కసారి అంటే సతాయడం అంటే ఇట్లా నాకు నిద్ర వస్తుంది, కాలు నొప్పుతుంది, అది బాలే ఇది బాలేదంటాడు. కానీ అట్లా బుజ్జగిస్తే వెళ్ళిపోతాడులేండి. ఇంకా వాళ్ళకైతే టిఫిన్ పెట్టించేయాలా. సో అందుకని వెంటనే దోశలు అయితే వేసేస్తున్నాను. ఇది నేను మామూలు డైరెక్ట్ రాగిపిండి కలిపి వేయలేదు. ఉద్దిపప్పు ముందుగానే నానబెట్టుకున్నాను, మధ్యాహ్నంగా నానబెట్టుకొని రాత్రి రాగిపిండి కలిపేసి ఇంకా దాన్ని పెట్టాను. సో అందుకని చాలా సాఫ్ట్గా వచ్చిందండి దోశలు రియల్గా రాగిపిండిది. ఇంకా దానికైతే చట్నీ అప్పుడే ప్రిపేర్ చేసి పెట్టేసి అయిపోయిందనమాట. ఇంకా ఈరోజైతే టిఫిన్ ఇది. సో ఇట్లాగా మనం హెల్తీగా ఆప్షన్స్తోనే కొంచెం వీళ్ళకి వేస్తే తింటారండి దోశలు, ఇడ్లీలని. ఇంకా వేరేట్లాగా మనం ట్రై చేసినా కానీ నాకు వద్దు అది ఇది అంటారు. ఇంకా టిఫిన్లు అయితే వీళ్ళు ముగ్గురిది అయిపోయిందనమాట. క్యారియర్ బాక్స్ రెడీ చేస్తాను. ఇంకా మా ఆయనకి కానీ టిఫిన్ పెట్టించేసాను అనమాట. ఇంకా ఆయన టిఫిన్ తినే లోపల ఇంకా ఆయనకైతే టీ పెట్టేసినానండి. సో ఇప్పుడు లాస్ట్ టిఫిన్ తినేసినాక వెళ్ళేటప్పుడు ఒకసారి టీ తాగుతారు అంతే అనమాట. ఇంకా తర్వాత నా పని స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడైతే ఆయనతో పాటు కొంచెం టీ తాగుదామని కూర్చున్నాను. కానీ ఎప్పుడు ఆయనతో పాటు కూర్చుంటానే కానీ టీ తాగను అనమాట. ఆయన వెళ్ళిపోయినాక తాగుతాను. నాకు అలాగా వేడివేడిగా తాగడం నాకు అవ్వదనమాట. సర్లే అనేసి ఇంకా పక్కన పెట్టేసి ఇంకా వీళ్ళ పని మిగతా ఉంటుంది కదా, ఐడి కార్డ్ అని, షూస్ అని, సాక్స్ అని ఇవన్నీ ఉంటుంది. దీంట్లో ఐడి కార్డ్ మర్చిపోయారు. ఇంకా అందుకే ముందు ఐడి కార్డ్ అయితే ఇచ్చేసాను అనమాట. ఇంకా మా చిన్నోడు అంటే దూకోడు చేసుకోడండి. ఇంకా వాడి కోసమని ఇంకా నేను బయటకు వెళ్ళి ఇంకా దూకుతున్నాను అనమాట. బయట నించొని ఉన్నాడు. ఇంకా అంతే అండి, డైలీ నాకైతే ఇదే మార్నింగ్ రొటీన్ అనమాట. నాకు మా కాలేజీలో అడుగుతూ ఉంటారనమాట, అక్క ఎలా మేనేజ్ చేస్తావు ఇదంతా అనేసి. అందుకే ఎందుకో ఈరోజు ఇలా తీయాలనిపించింది. ఆల్మోస్ట్ ఒక 2 వీడియోస్ కన్నా పెట్టాను. ఆయన ఇది కన్నా పెట్టాల్సి అనిపించింది, అందుకే పెట్టేశాను. ఇంకా వీళ్ళకైతే ఎగ్జాక్ట్గా 6:30కి అయితే ఇడిసేస్తారనమాట ఇంటి నుంచి. 6:30 నుంచి పిల్లల్ని స్కూల్కి ఇడిసేసి ఇంకా ఈయన డ్యూటీకి అయితే వెళ్ళిపోతారు అక్కడి నుంచి డైరెక్ట్గా. ఇంకా ఈయన వెళ్ళిపోయినాక, పిల్లలు వెళ్ళిపోయినాక నాకైతే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు 8:30 నుంచి నేను దీంట్లో టిఫిన్ తినాలా, రెడీ అవ్వాలా, గిన్నెలు కడగాల, ఇంకా కాలేజ్ వెళ్ళాలన్నమాట. ఈరోజు ఫస్ట్ డే కాబట్టి నేను ఏమేమి పెట్టుకోలేదన్నమాట. ఇంకా బ్యాగ్లో బుక్స్ అవన్నీ. ఇంకా నేను ఇప్పుడు తినేస్తున్నాను అనమాట. వెళ్ళిపోయినాక ఇల్లంతా కొంచెం కసువు అవన్నీ నూకేసాను. అంటే వెళ్ళిన వెంటనే కసువు నూకనండి, ఒక 10 నిమిషాలు అలా గ్యాప్ ఇచ్చినాక కసువు నూకుతాను అనమాట. తర్వాత అయితే సామాన్లు గిన్నెలన్నీ కడిగేశాను. ఇంకా నేను తినే టిఫిన్ ఒకటే ఉందన్నమాట గిన్నె. ఇంకా ఇదైతే ఎందుకు ఇప్పుడు తొందర కడిగేసుకుంటానంటే మళ్ళీ మేము వచ్చే టైంకి మనకి బర్డన్గా కనపడకూడదని, చిరాకు వచ్చేస్తుంది అనమాట. వచ్చినామంటే మళ్ళీ ఈ పనులన్నీ చేయాలా అనేసి. అందుకే నాది కన్నా క్యారెట్ కట్టేసుకొని మిగతా వేవేవి ఉంటుందో అవన్నీ దాంట్లో వేరే కప్స్లో దాంట్లో ఎత్తి పెట్టేసి ఇంకా మిగతా గిన్నెలన్నీ కడిగేసుకుంటానమాట. అప్పుడు నాకు వచ్చేసరికి హ్యాపీగా ఒక 5 to 10 minutes కూర్చుంటాను. తర్వాత పిల్లల్ని కన్నా స్కూల్కి ట్యూషన్కి ఇడ్చాలి కాబట్టి. సో ఇప్పుడైతే నా టైం ఎగ్జాక్ట్గా 9:40, 9:30 అయిందండి. ఇంకా నేను కన్నా కాలేజ్కి ఇడ్చేయాలన్నమాట. మళ్ళీ ఇప్పుడు వెళ్ళి ఈవినింగ్ 4:45కి అయితే మళ్ళీ వస్తాను. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకైతే ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్